caramba! Hola, la, la, ya. అజయ్ రూమ్ సూపర్ రా. అవునరా సూపర్. రే గోవా మన త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేసి 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్ గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగు సందీక్ సూట్ అవుతుంటావా? రేయ్ ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్ కి సెట్ అవ్వదు. ఏ తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమరా నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్. ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా? లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగల నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. అన్నీ ఓకేరా. ఎంతకి మంత్ తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే గాల్లో తేలడమే. We are the party boys. 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 వా వా గోవా. పైన స్టార్స్, కింద బార్స్. ఓ పక్కన సీ, ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నారు సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివాణ నాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు అన్నెసరీ ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబు కొన్నదేంటి, బొక్కాకి లేనిదేంటి? క్లారిఫై. జెలస్. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు,
మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను, నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా అడుగు. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు. బొక్క బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. Arms around me, I get a fever that's so hard to bear. You give me fever when you kiss me, fever when you hold me tight. Fever. Sun lights up the daytime, moon lights up the night.
అబ్బా చూసుకుని నడవచ్చు కదరా. పులిరా, బాత్రూమ్ లో పులి. పులా తాగింది ఇంకా దిగలేదా? పెళ్ళిని చూసి పులి అనుకుని ఉంటావు. రేయ్, పులిరా, ఎల్లో బాడీ, బ్లాక్ చార్స్, కొంచెం ఉంటే బాడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తెలుసా? రేయ్ ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు, నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు? ఉండు చూసి వస్తాను. చూడు జాగ్రత్త రే, పులిరా, రా. పులి. పులేరా? అవును, పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా? పుల్లి చూసి అలా నవ్వుతావేంట్రా? నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా? అయినా ఏంట్రా ఇది? రూమ్ అంతా ఎలా అయింది? అసలు ఏం జరిగింది? ఏమోరా. రేయ్ ముందా ప్యాంట్ వేసుకోరా, నీకంటే పులిని చుట్టమే బెటర్. ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఆ, ఈ విషయం సందేహం తెలిసిందనుకో. రేయ్ సంధ్య ఏంట్రా? బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతకని ఏంటి? అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా. రేయ్ అజయ్ లేపు, కిందకెళ్ళి కాఫీ తాగితే కానీ కంట్రోల్స్ పని చేయవు. బావా నా పన్నింటి తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే, It's gone. ఎవడన్నా పళ్ళు పీకేశారా? రేయ్ అదేమన్నా పెద్ద బంగారు పన్నా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు, కట్టించుకోవచ్చులేరా. పన్నే అన్ని రూమ్ వెతికండి రా, అజయ్ గాడు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రేయ్ ఆ బాత్రూమ్ లో చూడరా. పులి. ఫోన్ చేయరా. రేయ్ ఫోన్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చాను, రోమింగ్ కదా. మిస్డ్ కాల్ ఇచ్చాడంట, ఫోన్ ఇటు ఇవ్వు, నేను చేస్తాను. ఇది ఒకటి. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. హలో, చెప్పా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళావురా? ఇప్పుడే ఇలా వచ్చానురా. సర్లే త్వరగా రా. ఏంట్రా రమ్మన్నావు? నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా? చెప్తానంటే ఫోన్ వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు? రేయ్, ఈ గన్న ఏంట్రా? గన్న ఎక్కడరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్యూట్ బేబీ. రేయ్ రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడ్రా. రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు అంటే రే ఈ విషయం కానీ సంధికి తెలిసిందనుకో. రేయ్, నోర్మై, మాట్లాడితే సందే కింద అంటూ. రేయ్ అక్కడ చూడండి. సోఫాలో గన్ను, ఇక్కడ రక్తం. లోపల పులి అంటే అజయ్ని గన్ను, పులి అంటే అజయ్ ని పులి గంతో కాల్చిందా? ఆ?